విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు గనక చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో కనుక మొదలైతే మీకు కూడా ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. నవంబర్ నెలలో సూర్యుడు తులారాశిలో, బుధుడు వృశ్చికంలో, కుజుడు ధనుస్సులో, గురువు మిథునంలో, శుక్రుడు కర్కాటకంలో సంచారం చేస్తారు. రాహు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో ఉన్నారు. మరి ఈ గ్రహస్థితులు మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి కానీ శుభకరమైనటువంటి కానీ ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కెరీర్ని గమనించినట్టయితే ఉద్యోగస్తులకు ఈ నెలలో మీ కృషి ఫలిస్తుంది. గతంలో చేసినటువంటి కష్టానికి గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రమోషన్ కానీ లేదా కొత్త బాధ్యతల అవకాశాలు కానీ కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు అధికారులతో మంచి సంబంధాలని కలిగి ఉంటారు. అలాగే రాజకీయాల వరకుతో కొంతవరకు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది పని ప్రదేశంలో. కానీ మీరు క్రమశిక్షణతో కనుక ఉంటే అందరినీ ఆకట్టుకుంటారు. ట్రాన్స్ఫర్ కానీ కొత్త ప్రాజెక్ట్ కానీ ఆఫర్ రావచ్చు. అలాగే వ్యాపారస్తుల్ని గమనించినట్టయితే మేషరాశి వారు వ్యాపారులు ఈ నెలలో విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించదలిచిన వారికి నవంబర్ 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు చక్కటి సమయంగా చెప్పబడుతుంది. మార్కెటింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ రంగాల్లో లాభాలు ఉంటాయి. క్లయింట్లతో సుదీర్ఘమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. వినియోగదారుల పట్ల నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. క్వాలిటీ ప్రోడక్ట్స్ మీద దృష్టి పెట్టండి. ఆర్థిక పరిస్థితిని గమనిస్తే మేషరాశి వారికి ధనురాశిలో కుజుడు మరియు గురు ప్రభావం వలన ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్, బంగారము, డాక్యుమెంట్స్, ల్యాండ్ డీలింగ్స్పై పెట్టుబడులు లాభిస్తాయి. పెద్ద రుణాలు తీసుకోవడం తగ్గించండి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచండి. నవంబర్ 20 తర్వాత పెద్ద లావాదేవీలు అస్సలు చేయకండి. మరి వివాహం కానీ అనుబంధాలు కానీ గమనించినట్టయితే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం అని చెప్పొచ్చు. మరి మేషరాశి వారికి జ్యోతిష్యపరంగా నవంబర్ 9, 16, 23 తేదీలు శుభకరంగా ఉంటాయి. పిల్లల వివాహాలు, శుభకార్యాలు, కుటుంబ సమావేశాలు అన్నీ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ప్రేమ జీవితంలో సర్దుబాటు ముఖ్యం. ఆవేశం తగ్గించండి. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగేటువంటి సమయం అని చెప్పొచ్చు. ఆరోగ్యాన్ని గమనించినట్టయితే మేషరాశి వారికి సాధారణంగా స్థిరంగా ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడి, తలనొప్పులు, కంటి సమస్యలు కలగవచ్చు. ధ్యానం, ప్రాణాయామం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా మీ మనస్సు, శరీరము సమతుల్యత పొందుతారు. పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం. మేషరాశి వారికి కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో తగాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల పట్ల గౌరవం, పెద్దలకు వినయము అవసరమవుతుంది. కొత్త వాహనం, అలాగే ఇంటి మరమ్మతులు కానీ స్థలం కొనుగోలు కానీ యోగాలు ఉన్నాయి. కొన్ని చోట్ల వివాదాలు కోర్టులో పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి మేషరాశి వారికి నవంబర్ మాసంలో ఆధ్యాత్మిక ప్రగతిని చూసినట్టయితే ఆలయాల్ని సందర్శిస్తారు. గోపూజ, దాన ధర్మాలు చేయడం మిక్కిలి శుభకరం. పితృదోషం, కుజదోషం, సర్పదోషం ఉన్నవాళ్ళు నవంబర్ మాసంలో శనివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి. ఓం అంగారకాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కూడా జపించుకోండి. మరి విద్యార్థులను గమనించినట్టయితే మేషరాశి వారికి నవంబర్ మాసంలో విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. దూర ప్రాంత విద్య, విదేశీ అడ్మిషన్లకు మంచి అవకాశాలు. సైన్స్, టెక్నాలజీ, కంప్యూటర్ రంగాల విద్యార్థులకు విజయం ఖాయం. అలాగే సినిమా, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్ వంటి రంగాల విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళలు, రాజకీయాలు, ప్రజాసేవ ఇలాంటి వాటిలో గమనించినట్టయితే మేషరాశి వారికి నవంబర్ మాసంలో కళాకారులు, నటులు, సంగీతకారులు, రచయితలు కొత్త గుర్తింపును పొందుతారు. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ప్రజానుకూలమైనటువంటి నిర్ణయాలు గౌరవాన్ని ఇస్తాయి. బిజినెస్ టైకూన్స్, లీడర్లకు ఇది చాలా శుభ పరిణామమైనటువంటి నెల. మరి మేషరాశి వారికి మేషరాశి వారికి నవంబర్ మాసంలో సింహ, ధనుస్సు, మిథున, కుంభరాశులు అనుకూలంగా ఉంటాయి. మరి ప్రేమ జీవితంలో కొంచెం తాపత్రయం తగ్గించి ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం.
వివాహ జీవితం శుభం కావాలి అంటే మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామి యొక్క ఆలయ దర్శనం చేయండి. మరి మేషరాశి పురుషులు ధైర్యంగా ఉండడం, ఉత్సాహవంతులు, సూటిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ కొద్దిగా ఆవేశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సంఘంలో గుర్తింపు పొందేటువంటి లీడర్షిప్ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. మరి మేషరాశి వాళ్ళ మహిళల్ని గమనించినట్టయితే స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి, ఆత్మవిశ్వాసము, ధైర్యము ఎక్కువ. కానీ కొన్నిసార్లు నిర్ణయాల్లో ఆతృత చూపుతూ ఉంటారు. ఆధ్యాత్మికత, కుటుంబ సంబంధాల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. మరి వీరికి ఉండేటువంటి వీక్నెసెస్ ఏంటి అంటే నాయకత్వము, ఉత్సాహము, ధైర్యము, స్పష్టత, దృఢ నిశ్చయాలు వీళ్ళకి బలాలు ఎలానో, అలాగే ఆవేశము, త్వరగా నిర్ణయాలు తీసుకోవడము, సహనంలో లోపము వీళ్ళ మైనస్లు. మరి మేషరాశి వారు నవంబర్ మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారం చేయడం, ప్రతిరోజు మంగళవారం కానీ హనుమాన్ చాలీసా పఠనం చేయడం, గురువారం దత్తాత్రేయ స్తోత్రం పఠించడం, సాయంత్రాలు ఓం నమో నారాయణాయ అనేటువంటి జపము, పేదలకు అన్నదానము, విద్యా సహాయం చేయడం మేషరాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉపకరించేటువంటి విషయం ఏంటి అంటే తోటివారిని అందరినీ సమభావంతో చూడండి, పెద్దలని గౌరవించండి, అలాగే గోసేవకు, ఇతర పశుపక్షాదులకు ఆహారాన్ని ఇవ్వండి. మీ అనుబంధాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మామ, అత్త, ఇలా ప్రతి అనుబంధాన్ని కూడా ప్రేమగా మీరు సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో అన్నీ చక్కబడేందుకు అవకాశం ఉంటుంది. నమస్తే.